కొన్నేళ్లుగా ప్రసిద్ధులైన వారిద్దరి కలయికతో నెల్లూరు జిల్లా తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, నెల్లూరు లోక్సభ బరిలో నిలిచిన బీదా మస్తాన్ రావు కలిసి నడుస్తుండడం గెలుపుపై శ్రేణుల్లో భరోసా పెంచింది. ఇరువురి మధ్య ఇప్పుడు ఎలాంటి విభేదాలు లేవని, పార్టీ విజయానికి ఒక్కటిగా పనిచేస్తామంటున్న కావలి అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డితో ముఖాముఖి. కాటంరెడ్డి ఆదినారాయణ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి జమీందారి కుటుంబం నుంచి వచ్చిన ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి వారికి. వారు 1987లోను 2004లోను ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రజలతో మమైక్యం ఉండే విష్ణువర్ధన్ రెడ్డి మరలా ఇప్పుడు ఈ సంవత్సరం జరుగుతున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రంగంలోకి దిగారు. తెలుగుదేశం ఎంపీగా ఉన్న బీదా మస్తాన్ రావు ఇద్దరు కూడా గతంలో ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇప్పుడు కలిసి ఒకే రాజకీయ పీఠం మీదకి వచ్చి పనిచేస్తున్నారు. విజయం ఎలా ఉంటుంది అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. మీకు ఎలా ఉంటుందని అనుకుంటున్నారు సార్ ఇప్పుడు ఈ ఎన్నికల విజయం? ఎన్నికల్లో విజయం ఖచ్చితంగా మమ్మల్ని వరిస్తుందనే అభిప్రాయం ఉంది. మా ఇరు వర్గాల మధ్యన ఎలాంటి విభేదాలు లేవు. సమన్వయపరిచేదానికి ఇలాంటి సమావేశం పెట్టుకుంటున్నాం. ఇరు వర్గాల యొక్క కార్యకర్తల యొక్క సమన్వయంతో రేపు జరగబోయే ఎన్నికల్లో పార్లమెంటుకు మస్తానయ్య కానీ, శాసనసభకు నేను కానీ, మేమిద్దరం గెలవాలనేది మా అందరి ధ్యేయం. పార్టీ అధిష్టానం కూడా అదే కోరికతో ఉంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా 2 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని నాకు గట్టి నమ్మకం. 1980 నుంచి రాజకీయాల్లోకి వచ్చినారు. రాజకీయ చరిష్మా గల ఒక నాయకుడిగా కూడా మీకు సీనియర్గా మంచి పేరు ఉంది. అందులోనూ ఇప్పుడు బీదా మస్తాన్ రావుతో కలిసి తెలుగుదేశం పార్టీ ఉండే ఓట్లు 2 ఓట్లు కలిసి మీకు ఎంత మెజార్టీతో సాధిస్తారనుకుంటున్నారు సార్ మీరు? మెజార్టీ నేనేం చెప్పడం లేదు. మా కావిలి నియోజకవర్గంలో మంచి మెజారిటీ వస్తేనే మస్తాన్ రావు గారి విజయం గ్యారంటీగా అవుద్ది. ఆ విజయానికి మేమందరం కలిసి కృషి చేస్తాం. కావిలి నియోజకవర్గంలో మెజారిటీ ఎక్కువ తీసుకొచ్చి మస్తాన్ రావు పార్లమెంట్కి పోయేదానికి మేమందరం కలిసి కృషి చేస్తాం. మనం చేస్తున్నాం. మన అభివృద్ధి కార్యక్రమాలు మొదట అజెండా అనుకుంటున్నాం సార్. వాటిల్లో అదే ముఖ్యమంత్రి చేసినవి కానీ, కావాలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీరు పరిశీలించిన ఏమేమి ఉన్నాయి సార్ మంచివి? మనకు తెలిసిందే, రాష్ట్రం విభజించబడిన తర్వాత ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండింది. అన్నిటికన్నా రాజధాని నిర్మించుకోవడానికి మనకు ఎలాంటి వనరులు కల్పించని పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన పథకం పెట్టి ఈ ల్యాండ్ పూలింగ్ చేసి, ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి దాంట్లో డెవలప్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది అది చూసిన వాళ్ళు చాలా ఆశ్చర్యపోతున్నారు. పెన్షన్లు కానీ, ఈ పసుపు కుంకుమ పథకం కానీ, రైతులకి భరోసా ఇచ్చే కార్యక్రమాలు కానీ కేంద్ర ప్రభుత్వం ఆలోచించుకునే కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరి ముఖ్యంగా కౌలు రైతులకి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల. మన రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుకు కూడా సాయం అందిస్తామని చెప్పి తెలుసు అందరికీ. మూడు పక్కల నుంచి పోటీ ఎదుర్కొంటున్నాడు ముఖ్యమంత్రి గారు. అయినా అతను ధైర్యంగా తన యొక్క శక్తి సామర్థ్యాలతో ముందుకు పోతున్నాడు. మనం అందరం అతన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారిని బలపరచాల్సిన అవసరం ఉంది. మీరు రేపు ఎన్నికైతే ఎలాంటి హామీలు ఇస్తారు సార్ రేపు ఓటర్లకి? అది నేను మేనిఫెస్టో పెడుతున్నా. రైతులకి సాగునీటి సమస్య చాలా ఉంది. ఆ సాగునీటి సమస్య మన కావిలి నియోజకవర్గంలో సగం డెల్టా ప్రాంతం, సగం నాన్ డెల్టా ప్రాంతం. ఈ నాన్ డెల్టా ప్రాంతం యానాది రెడ్డి గారితోటే పోయింది. దాని అవతల సాగునీరు సరిగ్గా అందడంలా కావిలి చెరువుకి అందిన తాగునీటికి అందే కష్టం అవుతుంది. సాగునీరు అందడంలా కాలువలు కూడా సరిగ్గా లేవు. వీటన్నిటిని పరిష్కరించేదానికి ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యులు నేను ఇద్దరం కలిసి దానికి ఖచ్చితంగా కృషి చేస్తాం. ఇప్పుడు నియోజకవర్గంలో అందరం కలిసి తెలుగుదేశం పార్టీని విజయం సాధించడానికి కృషి చేస్తామని చెప్పి అంటున్నారు. బీదా మస్తాన్ రావు కూడా మాకు ప్రత్యేకమైన బలం ఉన్నారని, ఇక్కడ ఎటువంటి విభేదాలు లేకుండా పార్టీని తాటిపై నడిపించడానికి అందరం కలిసి కృషి చేస్తున్నామని చెప్పి కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్నారు. కావలి నుంచి కెమెరామన్ అనిల్తో రాజారావు, ఈటీవీ న్యూస్.